హాయ్ అండి, మీ మార్నింగ్ మీ నా ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మనం చిల్లీ మష్రూమ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అలాగే హెల్తీ కూడా. చాలా టేస్ట్గా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇందుకోసం మనం మష్రూమ్స్ అయితే చూసారు కదా, నేనైతే కట్ చేసుకొని మష్రూమ్స్ అయితే వేసుకున్నాను. అవే నాటు మష్రూమ్స్ అయితే మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ మైదా కూడా మనం యాడ్ చేసుకుందాము. మీకు కనుక నా ఛానల్ నచ్చితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్నైతే నేను అసలు వీడియో పోస్ట్ చేయలేదండి, కొంచెం నాకు హెల్త్ బాగాలేక వీడియోని అయితే పోస్ట్ చేయలేదు, ఏమీ అనుకోకండి. ఇకపోతే ఇక్కడ సాల్ట్ అయితే నేను కొంచెం వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇది గరం మసాలా అండి, హోమ్ మేడే. నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడైతే ధనియాల పొడి కొంచెం వేసుకున్నాను. ఇక ఇదైతే మనం కొంచెం టైట్ కోటింగ్తో అయితే దీనికి పట్టించుకుందాము. కొంచెం వాటర్ అయితే వేసుకొని, కొద్దిగా వాటర్ చేర్చుకొని ఈ మష్రూమ్కి అయితే మనం కోటింగ్ లాగా అయితే వేసుకొని పట్టించుకుందాం. ఇలా వాటర్తో అయితే కలిపి పెట్టేసుకొని మనమైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇది తెలుసు కదా, మంచూరియాకి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ప్రాసెస్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారు కదా, నేనైతే చక్కగా కలిపి పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక అయితే మనం దీన్ని డీప్ ఫ్రై అయితే చేసుకొని, కొంచెం స్టిక్కీగా ఉంటాయండి, కొంచెం అతుక్కున్నట్లుగా అనిపిస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. మనకి సాసెస్ వేయగానే ఇవైతే విడివిడిగా అయిపోతాయి అన్నమాట. మీకు చూపిస్తాను నేను. ఇదైతే కొంచెం స్టిక్కీగా ఉంటుంది, దాని గురించి మీరేం ఆలోచించదు. ఎందుకంటే మష్రూమ్లో మనకి కొంచెం వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం స్టిక్కీగా అయితే ఉంటాయి అన్నమాట. ఇకైతే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇక తర్వాత మనం ఒక ఖాళీ ప్యాన్ ఒకటి తీసుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్నులపాయలు అయితే ఇలా రోస్ట్ చేసుకోవాలండి. చిన్నులపాయలు నేను పొట్టు తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ మష్రూమ్ కదా, అందుకని కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఇకపోతే ఆనియన్స్ అండి, చూసారు కదా ఆనియన్స్ ఎలా కట్ చేసుకున్నానో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకు తినేటప్పుడు మంచిగా తగులుతూ ఉంటాయి అన్నమాట నోట్లో, అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. లైట్గా సాల్ట్ అయితే నేను వేసుకున్నానండి. ఇకపోతే క్యాప్సికమ్, అలాగే కొంచెం క్యారెట్ కూడా వేసుకున్నాను. క్యారెట్ అనేది ఫుల్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇక ఇవి మనకి లైట్గా హై ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయినాక దీంట్లో మనం సాసెస్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇంట్లో చేసుకొని తింటే ఎలా అయినా హెల్త్కి కూడా మంచిది కదా. మనమైతే ఆయిల్స్ కానీ అవన్నీ అయితే కొంచెం చూసుకొని మంచిగా వాడతామన్నమాట. కానీ మనకు రెస్టారెంట్ స్టైల్లో కన్నా మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. మనకు బయటలాగా రాదేమో అనే టెన్షనే ఉండదు. ఇక్కడైతే నేను టమాటా సాస్ కొంచెం, చిల్లీ సాస్ కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇక ఇవి అయితే ఇలా కలిపేసుకోవాలి. జస్ట్ ఊరికి అట్లా ఫ్రై అయ్యాయా అంటే ఫ్రై అయ్యా అన్నంతవరకే. ఇక్కడైతే మనం డ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అయితే మనం దీంట్లో అయితే వేసుకొని, చూసారు కదా మంచి స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. అలాగే మేము ఆ రోజు తిన్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుందండి. యాక్చువల్గా మా పాప అయితే అసలు మష్రూమ్ తినదు, ఇలా చేస్తే మాత్రం బాగా తింటుంది అనమాట, తనకి ఇష్టం కూడా. ఇక్కడైతే నేను కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకొని ఆ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం మనకి తిన్నప్పుడు ఆయిల్గా కూడా అనిపించదు అనమాట. బాయ్ అండి.